శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమత్ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర శరణౌ శరణం ప్రపద్యే. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. అయోధ్యకాండలో 35 సర్గములు విన్నాము. రావణుడు సీతను మభ్యపెట్టడానికి మాయతోడు కూడుకున్నటువంటి రాముడు శిరస్సు, ధనుస్సు మొదలైనవి చూపించి ప్రలోభ పెడుతూ ఉండగా రావణుడికి కబురు వచ్చి బయటికి వెళ్ళగా సురమ అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ సీతయందు ప్రేమ అభిమానముతో రావణుని యొక్క దుష్ట చర్యలను సీతకు వివరించి చెప్పింది. సఖిగా సీత అంగీకరించింది. మాల్యవంతుడు రావణునితో దుశ్శకునముల గురించి అన్నీ మాట్లాడుతూ హితకరమైనటువంటి మాటలు పలుకుతూ సీతను రావణునికి అప్పచెప్పి యుద్ధమును నివారించమని ఎంతగానో చెప్పాడు. దానివల్ల రావణాసురుడు వినలేదు సరిగదా. ఏం మాట్లాడుతున్నాడో విందాం. 36వ సర్గము ప్రారంభం. రావణ దుర్మార్గునకు హితుడు మాతామహుడు అంటే తల్లి యొక్క తండ్రి అయినా, అంటే తల్లి యొక్క తండ్రి అంటే మనం చెప్తాం తాత. ఆయన చెప్పినటువంటి మాటలు ఆయనకి హితం కలగలేదు. ఆయన పేరు మాల్యవంతుడు. మాల్యవంతుడు పలికిన హితము కలిగించు మాటలను కాలమునకు వశమైపోయిన రావణాసురుడు వినకుండాను. ఇక్కడ కాలమునకు వశమైపోయిన అనేటటువంటిది ఏంటంటే ఇంకా ఆయన కాలం దగ్గర పడింది అనేటటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. కోపము ఎక్కువై బుద్ధి శూన్యమై కనుబొమ్మలు ముడిచి కనులు తిప్పుచూ దుర్మార్గముగా హితబోధలను ధిక్కరించి మాల్యవంతుని త్రోసి రాజనే రావణుడు మూర్ఖముగా ఇట్లా పలికెను. మా మాతామహ మాల్యవంత, శత్రువులను మెచ్చుకొనుచు ఎందుకు పలుకుచున్నావు? నీ మాటలు నా బుద్ధికి ఎంత మాత్రము ఎక్కువ. ఈ రావణుని చెవికి అసలు ఎక్కవు. రాముడు గొప్పవాడా? మనుష్య మాత్రుడు. తండ్రి కాదనగా అడవుల్లో తిరుగుచున్న శక్తిహీనుడు, అపఖ్యాతుడు, ఒంటరివాడు, వానరులను ఆశ్రయించినవాడు, వారిని సమర్థుడనుట తగున? తాత, రాక్షస నాయకుడును, దేవతలందరకును భయంకరుడును, శౌర్యోత్తముండను, ధీరాగ్రేసరుండను అట్టి ఈ లంకేశుని నన్ను నీవు న్యూన్యతగా ఎంచి పలుకుట ధర్మమే? అతమహ మాల్యవంత, సజాతీయుడవైన నన్ను గూర్చి మాయ చేతనో శత్రుపక్షపాతము చేతను నేను మారు పలకకుండుట చేతను నీవు ఇట్లు ధిక్కరించే పరుషముగా మాట్లాడుచున్నావు. ఎవరో వెనక నుండి చెప్పకుండా నీవు ఎంత హీనముగా పలుకుదువా? ఎవరు ప్రోత్సాహము లేకపోయినా శాస్త్రజ్ఞుడు విద్వాంసుడు రాజుతో వినాశకర పరుషవాక్యములు పలుకున. చేతిలో పద్మములు లేని శ్రీకర లక్ష్మి సీతను అడవుల నుండి తెచ్చిన దానను తిరిగి రామునకు ఎలా ఇచ్చేయగలను? నేను రావణుడను నా పరాక్రమము చూపించి కొద్ది రోజులలో వానరులను, సుగ్రీవుని, రామ లక్ష్మణులను అందరూ యుద్ధమునందు అవలీలగా చంపివేసదను. తాత వినుము, ద్వంద్వ యుద్ధమున ఖేదిగాంచిన నన్ను ఎదిరింప శక్యము ఎవరికైనా ఉన్నదా?
నాతో యుద్ధము చేయే దేవతలు శత్రువులు భయపడుచుండగా నాకు రామునుడనిన భయమెందులకు? నేను రెండు ముక్కలై నాశనమైపోదునుగాక. ఎవరికి వంగి ఉండుట ఎంత మాత్రము జరగదు. ఇది నా నైజ స్వభావ దోషము. ఎంతైనా దీనిని అతిక్రమించనని నీవెరగవా? ఏదో దైవవశాత్తు రాముడు సముద్రము పైన సేతువు కట్టినంత మాత్రమున రాముడు మేధావి అని ఎందుకు భయపడవలేను? ఇందులో ఆశ్చర్యము లేదు. నాకు ఏమీ కష్టము సంప్రాప్తించదు. తాత, నా మాటలు ఆలకించుము. రాముడు వానరసేనలతో యుద్ధము సముద్రమును దాటి వచ్చినంత మాత్రమున వాడు తిరిగి ప్రాణములతో ఎలా వెళ్ళును? నా ప్రతిజ్ఞ వినుము, ఇది సత్యము. రావణుడు మదముతో అలా కోపముతో మాట్లాడగా మాల్యవంతుడు సిగ్గుతో తల వంచుకొని ఏమీ జవాబు చెప్పకుండా ఊరకొను. మూర్ఖుల మనస్సు మార్చుట లోకములో ఎవరికైనా తరమా? మాల్యవంతుడు మారు మాట్లాడకుండా రావణునకు శుభాశీస్సులు పలికి రావణుని ఆజ్ఞ పొంది తన నివాసమునకు వెళ్ళిపోయాడు. పిదప రావణుడు మంత్రులతో ఆలోచించి భవిష్యత్తులో లంకాపురమును రక్షించు కర్తవ్యమును నిర్ణయించుకొనెను. తూర్పు ద్వారమున నేర్పగల వీరుడు ప్రహస్తుని నిలిపెను. దక్షిణ ద్వారమున పరాక్రమవంతులు మహోదరుని పార్శ్వుని నిలిపెను. పశ్చిమ ద్వారమున ఎన్నో మాయలెరిగిన చాలా మంది రాక్షసులతో కూడి ఉండు తన పుత్రుడు బహు పరాక్రమవంతుడు ఇంద్రజిత్తుని నిలిపాను. ఉత్తర ద్వారమున తెలివైన సుఖసారణులను నిలిపి నేను కూడా అచ్చటకు వెళ్ళదనని రావణుడు మంత్రులతో పలికెను. గొప్ప పరాక్రమవంతుడు రణకోవిదుడు అయిన విరూపాక్ష దైత్యుని తన సేనల మధ్య నిలిపి రావణుడు యుద్ధమునకు సన్నద్ధుడైన. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా రావణుడు లంకలలో తగిన ఏర్పాట్లు గావించుకుని తాను కృతకృత్యుడైనట్లుగా భావించుకొని ఉండెను. రావణుడు ఆ విధముగా నగరమున రక్షణ ఏర్పాట్లు గావించి మంత్రుల ఆశీస్సులు పొంది వారిని పంపించి వేసి తాను విశ్రాంతి తీసుకున్నటకు తన అంతఃపురమునకు వెళ్ళను. 36వ సర్గము సమాప్తము. 37వ సర్గము ప్రారంభము. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, వానరరాజు సుగ్రీవుడు, భల్లోక ప్రభువు, వృద్ధుడు, పావన జాంబవంతుడు, విభీషణుడు, వాలి కుమారుడు, ధీమంతుడు, అంగదుడు శత్రుదేశమునకు వెళ్ళిరి. శరభుడు పరివార సమేతుడై సుషేనుడు, గజుడు, గవాక్షుడు, ద్వివిధుడు, మైందుడు, వానరుడు, ధీరుడైన కుముదుడను, నలుడు, యుద్ధరంగమున భాసిల్లు, ప్రసనుడు, పనసుడు శత్రురాజ్యమును చేరిరి. అందరూ అచట లంకలో సమానాలోచన చేసిరి. రావణుడు వ్యూహముతో అమోఘముగా నిర్మించిన లంక ఇది. దేవతలు, యక్షులు, నాగదేవతలు ఎవరూ ప్రవేశించుటకు దుర్లభముగా కనబడుచున్నది. రాక్షస ప్రభువు రావణుడు లంక ఎందే ఉండును కదా. మనము ఇప్పుడు మన కార్యము సిద్ధించుటకు ఏమి చేయవలేనో అది ఆలోచన చేయవలేను. వారు తర్జన పరిచనలో పడుచు ఆలోచన చేయుచుండగా దశగ్రీవుని సోదరుడు రాక్షసేంద్రుడు విభీషణుడు మంచి మాటలతో ఇట్లా పలికను. నా మంత్రులు అనలుడు, పనసుడు, సంపాతి, ప్రమది అనువారు సంతోషముతో లంకకు వెళ్ళి అచ్చటి గుట్టుముట్టలన్నీ తెలుసుకుని వచ్చారు. మనవారు పక్షి రూపములు ధరించి శత్రుసేనలో ప్రవేశించి శత్రువులలో చేయుచున్న ఏర్పాట్లను వేగముగా పరిశీలించి ఆనందముగా తిరిగి వచ్చినారు. రామా, ఆ దుర్మార్గుడు రావణుడు చేసినట్టు ఏర్పాట్లను వారు చెప్పిన సంగతులను ఉన్నదన్నట్లుగా నీకు చెప్పదన వినుము. గొప్ప పరాక్రమవంతుడు ప్రహస్తుడు ఉత్తర ద్వారమున నిలిచినాడు. వీరులు మహాపార్శ్వుడు మహోదరుడు దక్షిణ ద్వారమున నిలిచిరి. ఖడ్గములు, ధనుసు పట్టిసములు, శూలములు, ముద్గరములు ధరించిన రాక్షసులు తన వెంట నుండగా రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఆయుధములు ధరించే పశ్చిమ ద్వారమున ఉన్నాడు. దైత్యమాన్యుడు రావణుడు చాలా చింతాక్రాంతుడై నానావిధ ఆయుధములు ధరించిన రాక్షసులతో కూడిన ఉత్తర ద్వారమున నిలిచి ఉన్నాడు. శూలములు, ఖడ్గములు, ధనుస్సులు ధరించి ఉన్న రాక్షస సేనల మధ్య సూర్యుడగు విరూపాక్షుడు నిలబడి ఉన్నాడు. నా మంత్రులు జాగ్రత్తగా లంకకు వెళ్ళి అతడ రావణ సైన్యము
ప్రదేశములను వివరములను పరిశీలించి క్షేమముగా తిరిగి వచ్చిరి. దశకంఠునకు యుద్ధములో ఆరితేరిన క్రూరులు శక్తిమంతులు అయిన రాక్షస యోధులు 10,000 ఏనుగులను అధిష్ఠించి సిద్ధముగా ఉన్నారు. ఇంకొక 10,000 మంది రథికులు, 2,000 మంది అశ్వికులు, 1,000,000 మంచి పదార్థులు రావణునకు ఇష్టమైన యోధులు కలరు. రామ, యుద్ధములో రాక్షసులకు ఒక్కొక్కరికి 10 లక్షల మంది పరివారము వచ్చి సహాయం చేయుటకు సిద్ధముగానుందరు. తరువాత మహాబలుడు విభీషణుడు లంకకు సంబంధించిన వార్తలను చెప్పిన తన మంత్రులను తీసుకుని వచ్చి చూపించాను. శ్రీమంతుడు విభీషణుడు లంకకు సంబంధించిన విశేషములను తాను రామునకు చెప్పి తన మంత్రుల చేత కూడా తృప్తి కలిగినట్లుగా చెప్పించే రామస్వామితో ఇట్లా పలికను. కమలాక్ష రఘురామ, రావణుడు కుబేరునితో యుద్ధమునకు వెళ్ళగా అతనితో 60 లక్షల మంది మహాక్రూరులైన రాక్షసులు వెళ్ళినారు. శక్తిమంతులైన రాక్షసులు ఎంతో మంది రావణుడికి కలరు. రాఘవ, నేను శత్రువుల బలదర్పములను వర్ణించుచున్న కోపము చెందకము. నిన్ను భయపెట్టుటకు చెప్పుటలేదు. నీవు యుద్ధములో బల సమర్థుడవై రాక్షసులను జయించదవు. శ్రీరామ, నీవు ఎలాగైనా సేనలను వ్యూహాత్మకంగా నిలిపి నీ చతురంగ బలములతోడ రావణుని నిగ్రహించి నిశ్చయముగా వధింపగలవు. విభీషణుడు సముచితమైన మాటలు చెప్పుచుండగా ఆలకించి శత్రు సైన్యములను రణరంగమును ఎదిరించే విధము వివరించాను. యుద్ధ విక్రముడైన వానర శ్రేష్ఠుడు నీలుడు అనేక మంది వానరులతో కూడి లంకకు తూర్పుగానున్న ప్రహస్తుని ఎదిరింప సిద్ధముగానుండును. వాలిపుత్రుడైన అంగదుడు గొప్ప సేనలతో కలిసి దైత్యవీరుడు మహాపారసుడు మహోదరులను ఎదుర్కొనుటకు దక్షిణ ద్వారమును నిలుచును. ఇక ఈ వాయుపుత్రుడు హనుమ పెక్కుమంది వానరులతో కూడి పశ్చిమ ద్వారమునున్న వారిని బాధించి వెంటనే లంకలోనికి చొచ్చుకుని పోవును. ఋషులను దేవదానవులను బాధించి ఆనందించిన వాడు, అనేక వరములు పొంది దర్పముతో ఉన్నవాడు, సకల లోకములను ప్రజలను పీడించుతున్నవాడు, అధర్మముగా లోకమున కామాంధపు పనులు చేయువాడు అయిన లోకకంటకుడైన రావణుని నేను చంపుటకు నిర్ణయించుకున్నాను. నేను రావణుడున్న ఉత్తరద్వారమును నాశనము చేసి లంకలో ప్రవేశించాను. ఇంకా మిక్కిలి బలశాలి అయిన సుగ్రీవుడు, వీర్యవంతుడు, జాంబవంతుడు, విభీషణుడు చక్కగా సేనల మధ్యన ఉందురు. యుద్ధము చేయు వానరులు ఇంకా మానవ రూపమును దాల్చడం మంచిది కాదు, కావున ధరించరాదు. యుద్ధరంగమున కపిసేనకు ఇదే గుర్తు. మన కపులందరూ గుర్తుగా వానర రూపములోనే ఉండవలేను. నేను, నా సోదరుడు లక్ష్మణుడు, విభీషణుడు, అతని మంత్రులు మొత్తం 7 మాత్రమే మానవ రూపములలో ఉందుము. యుద్ధమున గొప్ప పట్టుదలతో, పరాక్రమముతో, ఘన తేజముతో లంకాధిపతి రావణాసురునితో పోరాడవలను. బుద్ధిమంతుడైన మేఘశ్యాముడు రాముడు విభీషణుడితో ఆ విధముగా పలికి కార్య సంసిద్ధికి లంకను వీక్షింప సువేలా పర్వతమును ఎక్కదలచను. గొప్ప బుద్ధిమంతుడైన రాముడు తన సైన్యమును చూచుకొని సంతోషము పొంది శత్రువు రావణుని బంధు మిత్ర సమేతముగా సంహరించదలచి లంక దిశగా నడిచాను. 37వ సర్గము సమాప్తము. 38వ సర్గము ప్రారంభము. శ్రీరాముడు సువేలా పర్వతమును ఎక్కవలనని నిశ్చయించుకొని మిత్రుడు సుగ్రీవుడితోనూ ధర్మమూర్తి విభీషణుడితోనూ ఇట్లు పలికెను. 100 కొలది ధాతువులతో నిండి ఉన్న గొప్పదైన ఈ సువేలా పర్వతమును ఎక్కి రాత్రంతయు ఇచ్చటనే వసించదము. ధర్మము, సచరితము, వంశము చూడకుండా దుర్మార్గుడు చావును కోరుకొని నా ప్రాణేశ్వరి సీతను దుర్బుద్ధితో అపహరించినాడు. అట్టే రావణుని లంకను వీక్షింతును. రాక్షసాధముడు దశకంఠుని పేరు చెప్పగానే నాకు కోపము ఘోరముగా వచ్చుచున్నది. క్రూర నీచ రావణుని రాక్షసులతో సహా తప్పకుండా చంపివేశాను. ఒక్క నీచుడు కపటముగా కాలపాసమునకు వసుడై అపచారము చేసిన ఎడల ఆ పాప ఫలితము తప్పకుండా వంశము అంతా నాశనము అయిపోవును. ఆ రావణునిపై తన కోపమును బయటపెట్టుచు రాముడు చిత్ర విచిత్రమైన ఎన్నో సానువులతో కూడి ఉన్న సువేల పర్వతమును ఎక్కి పైకి చేరను.
సూర్యుడైన లక్ష్మణుడు ధనుర్బాణములు ధరించి రాముని వెంట పక్కనే అప్రమత్తతో ఉండి ఎడలను. సుగ్రీవుడు విభీషణుడు మంత్రులతో జాగ్రత్తగా వెంబడించరు. ఆనంతర్యంబున తక్కిన ఒక్కొక్కరు వీరాగ్రేసరులు శ్రీరామ ప్రభు సభక్తి యుక్తులై అనుసరించి హనుమాంగనాది హనుమా అంగద నీల మైంద్వ ద్వివిధ గజ గవాక్ష గవయ శరభ గంధమాదన పనస కుముద హరరంభ జాంబవంత సుషేణ దుర్ముఖ శతబలి ప్రభుతి వానర వర విక్రమోద్ధరులు ఎందరో వాయు వేగ మనోవేగాలతో హేళగా లీలగా సువేల శైలమును ఆరోహణమును కావించరు. వారందరూ శీఘ్రముగా పర్వతమును అధిరోహించి 4 దిక్కులా పరిశీలించి ఆకాశము నుండి విరాలాడుచున్నట్లు ఉన్న ఘన లంక పట్టణమును చూచిరి. శ్రేష్టమైన ద్వారములతోనూ ఉత్తమ ప్రాకారములతోనూ వెలుగొందుచు రాక్షసులతో కిక్కిరిసి ఉన్న లంకాపురమును వానర సేనానాయకులు చూచిరి. నల్లని దేహకాంతులు గల రాక్షసులు ప్రాకారములపై ఎక్కి శోభిల్లుచు ఇంకొక ప్రాకారము నిర్మించుకున్నారా అన్నట్లుగా కనిపించుతున్నారు. యుద్ధము చేయవలన కోరికతో ఉత్సాహముగానున్న వారందరూ రాముడు చూచుచుండగానే దిక్కులు పికటిల్లున్నట్లు ధ్వనులు చేయసాగిరి. అంతటా సంధ్యా సమయము ఎర్రనైన సూర్యుడు అస్తమించను. తరువాత పూర్ణచంద్రుడు ప్రకాశించు రాత్రి వచ్చినది. రఘురాముని విభీషణుడు స్తుతించి సత్కరించను. వెంబడ రఘురాముడు, లక్ష్మణుడు, సేనాపతులు, సుగ్రీవుడు, విభీషణుడు అందరూ సువేల పర్వతముపై విశ్రమించారు. 38వ సర్గము సమాప్తము. 39వ సర్గము ప్రారంభము. శ్రీ రఘురాముడు శ్రేష్ఠ వానర సేనానాయకులు అందరూ రాత్రి సువేల పర్వతమున గడిపి లంకలోని ఉద్యానవనములను చూచి వాటి సౌందర్యమునకు ఎంతగానో ముచ్చటపడిపోయారు. ఆ ఉద్యానవనములు మిక్కిలి రమ్యముగా విరాజిల్లుచున్నవి. హెచ్చు తగ్గులు లేకుండా పొడవుగా విశాలముగా నుండి ఉద్యానవనములు చూచి వానరులందరూ ఆశ్చర్యపోయారు. ఆ శ్రీమల్లంక ఏ వంకలు లేక నిశ్శంకగా నిరాటంక నిరాంతంకమై చంపకాశోక వకుల హింతాల తమాల తాళ సాల పనస నాగార్జున నేపవృక్షాక్షీణ సంపత్తి చేత కప్పబడి ఉండెను. అందు కన్విందుగా పసందుగా ముందుగా అంతటా పుష్పించిన 7 ఆకులనంటి చెట్ల తోడలను విచిత్ర చిత్ర నేత్ర పాత్ర పుష్ప సందోహము తోడను లతాలవాల పరిగత ద్రుమ సమూహ హరమణీయుములే రక్త కోమల విమల పల్లవోల్లసితంబులే రాజిల్లుచును. దివ్య భవ్య స్థవ్యానేక తదితర తరు గుల్మాదుల చేత అలరుచును. మృదుల సాద్వల లలిత విలసిత నైకవిధ లతాన్విత వితతితోడను గుడి ఎద్ది ముద్దుగా తద్దయు అయ్యింద్రు అమరావతి నిభానందనందనోద్యాన పక్కి నిక్కువమ్ముగా నెక్కమై మక్కువగా అక్కడ ఒక్కాణింపగా సంశోభిల్లుచుండెను. అక్కడ పెరుగుచున్న వృక్షములు సుగంధములు వెదజల్లుచున్న పుష్పములతోనూ ఫలములతోనూ రమ్యముగా నిండి ఉండి మానవులు ఆభరణములు ధరించుకున్నట్లు శోభిల్లుచూ ఉన్నవి. చూడగా వనములన్నయో ఋతువులన్నందు సుసంపన్నముగా మంచి ఫల పుష్పములతో నిండి ఉండి నల్లని తుమ్మిదలచే విలసిల్లి చైత్రరథము నందన వనముల వలె ఉన్నవి.
వనములో వనములలోని జల ప్రవాహముల సమీపములు తాదూహ్య పక్షుల కోయిష్టిక మొదలగు పక్షుల కోలాహలములతోనూ కోయిలల మధుర కోతలతోనూ నెమళ్ల నృత్యములతోనూ నిండి ఉన్నవి. అయి ఉద్యానవన విరాజిత పక్షిరాజ భృంగి భృంగ సంఘములు తా సాతత్యంబును తద్వనప్రాప్త సముచితాహార సంపత్తిని మత్తిల్లి అత్తెరుంగున అత్తరి నిటునటు పరువులెత్తుచుండెను. అక్షయ వృక్షాక్షీణ సముదాయములకు కోకిలానేక ప్రాకటారావాన్విత కోలాహలములై ఉండెను. పక్షి భృంగ కురరమండలై మండిత నవద్యోహృద్య సారసధ్వని నిచయ వేద్యమునై ఆనంద సందోహమునై అవ్వనమ్ము అలరారుచుండ అక్కామరూపధారులనైన అవ్వానరులు అవ్వనమునందు చొచ్చిరి. వానర వీరులు ఉద్యానవనముల ఉత్సాహములతో ప్రవేశించుచుండగా పుష్పముల నుండి సుగంధ బంధురములైన నిర్మల వాయువులు వీచుచుండెను. అంతటా కొందరు వానరులు వచ్చి గుంపుగా నుండి వానరరాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము పతాకములను పట్టుకుని లంకకు బయలుదేరి వెళ్ళిరి. ధైర్య వీరులు ఉత్సాహముతో మిక్కుటముగా ధ్వనులు చేయుచు మృగములను పక్షులను ఏనుగులను భయపెట్టుచు వేగముగా లంకను కంపింపచేయుచు బయలుదేరి వెళ్ళిరి. వానర వీరులు తమ పదఘట్టనములతో భూమి కంపింపచేయుచు పెద్ద పెద్ద ధ్వనులు చేయుచు వెళ్ళుచుండగా పాదముల క్రింద ధూళి ఊవెత్తుగా పైకి ఎగిరెను. ఆ భయంకర శబ్దములకు భయపడిపోయి భల్లూకములు, సింహములు, మహిషములు, నీటి గుర్రములు, మృగములు, పక్షులు అన్ని దిక్కులకు పారిపోయినవి. ఈ పర్వతము ఆకాశమునే తాకుచూ అత్యున్నతముగానున్నది. బంగారు కాంతులు వెదజల్లుచు ఉన్న శిఖరములు కలిగి ఉన్నది. 100 యోజనముల విస్తారము పుష్ప వృక్షములతో నిండి ఉన్నది. శోభాయమానముగా రమ్యముగానున్నది. పక్షులు ఎక్కుటకు కష్టమైన త్రికూట పర్వతమును వానరులు చూచిరి. మనసులోనే ఎక్కుట కష్టమని ఊహించుకున్న వారికి నడచి ఎక్కుట సాధ్యమగునా? 10 యోజనములు విశాలముగాను 20 యోజనములు పొడవు కలిగిన రావణుడు పాలించుచున్న లంక ఆ పర్వత శిఖరమునందు కలదు. తెల్లని మేఘముల వంటి మనోహరమైన గోపురములతోనూ బంగారు వెండి ప్రాకారములతోనూ రమణీయమై జనుల చేత హెచ్చుగా మెచ్చుకొనబడుచు లంక వెలుగొందుచున్నది. ఆ లంకాపట్టణము పెద్ద పెద్ద భవనములతో వర్ష ఋతువులలోని దట్టమైన మేఘములతో నిండి ఆకాశము వలె వెలసిల్లును. లంకలో 1000 స్తంభములతో నిండి ఉన్న మేటి అయిన ప్రసాదము రావణాసురుని లంకకు ప్రత్యేకమైన మనోజ్ఞముగా కనిపించుతూ ఉన్నది. అది కూడా కైలాస పర్వతము వలనే ఆకాశమును తాకుచున్నట్లు ఉన్నది, రాజులుతూ ఉన్నది. దానిని ఎల్లవేళలా రాక్షస సేనలు రక్షించుచూ ఉండును. మనోహర సురుచిర సుందర లంకాపురి ప్రాంచిత కాంచనాంచితమై నానాధాతు చిత్ర విచిత్ర పరమ శోభా వైభవోపేత పర్వత పంక్తి నిరతోపశోభితమునయి అనవద్య హృద్యమయ ఉద్యానవనోపశోభితమునై నానా ఖగ సంఘాత సంఘష్టమునగుచు నైక మృగ నిరంతర నిషేవితమ సంభావితము నందుచును నానా విధామిత గంధ బంధుర కుసుమ వితతి విరాజిత భూషణమునై నైక దానవ శ్రేణి సతత సంసేవిత భావితమునగుచు సకల విధ ధన సమృద్ధి శుద్ధ సంసిద్ధి ప్రసిద్ధమైన రావణాసుర పరిపాలిత
లంకాపురి లలామమ్మను వానర సుగుణ సమన్విత శ్రీరామచంద్రుడు దర్శించే. ముందుగాను దట్టముగాను ఉన్న భవన సముదాయములతో సమస్త శోభాయమానమై స్వర్గతుల్యమై శోభిల్లుచూ ఉన్న లంకాపట్టణమును చూచి దాని అందమునకు రామచంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆ లంకాపురము శ్రేష్టమైన మనోహరమైన సమస్త వస్తువులచే నిండి ఉన్నది. చక్కని ఏర్పాట్లు చేయబడినవి. దివ్యమైన ప్రాకారములతో అలంకరింపబడి ఉన్నది. నగర తలుపులకు యంత్రములు అమర్చబడినవి. ఇంకా రాత్రింబవళ్ళు సేనలచే రక్షింపబడుచూ ఉన్నవి. అట్టి లంకా మహాపట్టణమును శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోవచ్చు చూచెను. 39వ సర్గము సమాప్తము. 40వ సర్గము ప్రారంభము. శ్రీరాముడు వానర సేనలతో సుగ్రీవునితో కలిసి 2 యోజనములు మండలాకృతి వైశాల్యము కలిగిన సువేల పర్వతమును ఎక్కను. రాముడు అతడి నుంచి త్రికూట పర్వత శిఖరముపై విఖ్యాత విశ్వకర్మ రమ్యముగా నిర్మించిన మాధుర్య మనోజ్ఞ లంకను ఒక్క క్షణకాలము చూచెను. తదనంతరంబు శ్రీరామచంద్రుడు నిస్తంద్రేంద్య ఖ్యాతి సాంద్రుడు ఆ రీతి ఆ పర్వతాగ్రము పై నుండి తల్లంకాపుర గోపుర శృంగస్తంభున పరమ దురాసదుని శ్వేత చామర పర్యంత పార్శ్వద్వయ విభ్రాజితుని సకల విజయ విస్తర విశేష సూచక శ్వేతఛత్ర పాత్ర చారిత్ర సుశోభితుని దేహయష్టి సంప్లిప్త రక్త చందనుని విభ్రాజితానురక్తయుక్త రక్తాభరణ భూషితుని నీలజీమూత వ్రాత సంకాస దేహ ప్రభా విభాసితుని దివ్య హేమాంబర సంభాతి తను విలాసుని మహేంద్రైరావత మత్తగజ వేషాణోగ్రతృష్ణ ఉత్కృష్ట వేషాణోగ్రుత్కృష్ట కిణాంకిత వక్షస్థల వైభవోపేతుని శశిలోహిత రక్తరాగరంజిత రక్తవాసం సంసేవిత సంధ్యాతప సచ్చన్నాంకాసావిధిని విరాజిత మేఘపటవ సన్నిభుని లంకాప్రాజ్య సర్వ సామ్రాజ్య పూజ్యమాన దానవేంద్ర రావణుని గావించారు. పరమశ్రేష్ఠుడు రామచంద్రుడు వానరోత్తములు అలా చూచుతుండగా ఆ సమయమున దశకంఠుని చూచి సుగ్రీవుడు అత్యంత శీఘ్రముగా ఉత్కంఠతతో పైకి లేచాను. రావణుని చూచి మిక్కిలి కోపిష్ఠులైన బలాఢ్యుడు సుగ్రీవుడు విక్రమశాలి అయి శత్రువును హతమార్చు బుద్ధితో పర్వత శిఖరము నుండి దూకి విజృంభించను. సుగ్రీవుడు ఒక క్షణ కాలము అలా నిలిచి దానవేంద్రుడు రావణుని గట్టి బరకగా ఇంచి క్రోధముతో చేత్కరించుకొనుచు నిర్భయముగా పరుషవాక్యములతో ఇట్లు పలికను. ఓ రాక్షస, నేను సర్వలోక ప్రభువైన శ్రీరాముని మిత్రుడను, శ్రీరామదాసుడను, సుగ్రీవుడను. నేను నిన్ను ఇప్పుడు ఇంక విడిచిపెట్టను. అలా పలికి సుగ్రీవుడు సునాయాసముగా వానిపైకి దూకి మణులతో కూడి ఉన్న రావణుని బంగారు కిరీటమును లాగివేసి అవలేలగా నేలపై పడవేశాను. సుగ్రీవుడా, ఏమి దుర్మార్గము! నీ ప్రతాపమును నాపై చూపుచున్నావు, ఈ రావణస్వామి పైన చూపుచున్నావు. నీ చేష్టలన్నీ కట్టించి నిన్ను ఇప్పుడే హీనగ్రీవుణ్ణి చేసేద్దాం. ధూర్తుడు రావణుడు కోపముతో తన 2 బాహువులతోనూ సుగ్రీవుని పట్టుకుని నేలకేసి కొట్టాను. అంత సుగ్రీవుడు బంతివలే పైకి లేచి రావణుని క్రింద పడవేసి నిర్వీర్యుని చేశాను. మహాబల సార్థులిద్దరూ రావణ సుగ్రీవుల పరస్పరము యుద్ధోత్సాహ సంపూరిత సన్నద్ధులై పోరాడిరి. అట్లు వారు ఘోర క్రూర పోరాట మవ్వారిగా చేయగా వారిద్దరి శరీరముల నుండి స్వేదమును అపార సంజనించి పారెను. ఇంకను
పరస్పరాఘాత విశేషణముల చేత ఉభయ దేహములు రక్తసిక్తములయ్యను. వానరులట్లు పరస్పర ద్వేష రోష కషాయుధ నేత్రులై పోరాడగా తచ్చేష్టా విశేషమున తద్దేహ వృక్షముల అకస్మాత్తుగా పుష్పిత సాల్మలి వృక్షముల విభాతిని కింసుక భూజాతి రీతిని ఒప్పుచుండెను. తదుపరి వారు ముష్టి భుజ పాద కేశ మహాఘోర యుద్ధమును గావించరు. చాలా తీవ్ర వేగమున వారట్లు పోరాడి రావణ సుగ్రీవులు గోపుర వేది మధ్యను బాహుయుద్ధములను ప్రధితగతి గావించి పిదప నడచుచు వెడలి గోపుర వేది యందు నిలిచిరి. వారు పరస్పరము గట్టిగా అదివు పట్టుకొనుచున్న దేహ ఇష్టులతో పరిఘ మధ్యకు పడిరి. ఒక ముహూర్త కాలమట్లు వారు నిట్టూర్పులు నెగడుచుచు మరలా నేలపైకి దూకిరి. వారిద్దరూ యుద్ధమున పరిష్వంగము గావించుకొన బాహుపాశంబులతో బంధించుకొనుచురి. పిదప శీఘ్రగతిని అభ్యాస సంజాత నైపుణ్య విలాసమున బలవంతులిద్దరును పునర్యుద్ధ మార్గములను అవలంబించిరి. వారు కోరలు గల వ్యాఘ్రి సింహ యుగ్మము వోలే కరి కలభ ద్వంద్వము బాతి హస్తాహస్తి పోరాటము మేటి సెల్పి మరల నేలపై పడిరి. వారిట్లో రావణ సుగ్రీవులు పరస్పరము క్రిందికి పైకిని ఎత్తి పడవేసి కొనుచు నానావిధ యుద్ధ పద్ధతి విశేషమును సంచరించిరి. అట్లు వారును అపారము పోరాటమారాటము సాటిలేని ఏటులై సలిపినను నిరంతర వ్యాయామ కృత్య అగుల చేత అలసట మాత్రము నించుక పొందలేదు. ఉత్తమ మతేభము గళము చందమ్మున బాహుయుద్ధ పద్ధతి విధి పోరాడుకొనుచు చాలాసేపు ఆ విధి అచటను ఆసుమండల మార్గముగా సంచరించరు. వారు అంతటితో ఆగక పరస్పరము భక్ష్యార్థ బుద్ధి పరస్పర కలహమాచరించుచు మార్జాలయుగళము వోలే ఒకరినొకరు ఆక్రమించుకునిరి. వారు రావణ సుగ్రీవులు యుద్ధ ప్రసిద్ధి సంసిద్ధ నైపుణి పద్ధతి పాఠవమ్ముల మల్ల యుద్ధ ప్రక్రియ భూని మల్లురు వలె నిటునటు తిరుగుచు ఏకమండలవర్తులై ప్రక్రియలను నైకరీతులను అందు ప్రవర్తిల్చును గోమూత్రిగాది చిత్ర విచిత్ర ప్రక్రియారూపముల సర్వములను ప్రదర్శించుచు మించి పోరాడిరి. అందింకను గత ప్రత్యాగత తిర్యగమ గమన వక్రగమన ప్రహార పరిమోక్షవర్జన పరిధావనాభిద్రవణమును ఆప్లావన అవస్థాన పరావృత్తి అపావృత్త అపద్రుత అవప్లుత అపన్యస్త యుద్ధ పద్ధతి ప్రసిద్ధ ప్రక్రియ అపూర్వముగా వారిద్దరును పోరాడిరి. అంతటా రావణుడు తన యుద్ధ మాయా పద్ధతి ప్రావీణ్యము ప్రదర్శింపబోవగా అది గమనించి సుగ్రీవుడు జయ నయ ధ్యేయముతో గూడినవాడునై విరాజిల్లుచు ఏమాత్రమును జాతక్లమ్మును పొందక ఆకాశముపైకి ఎగిరిపోయాను. సుగ్రీవాగ్రేసర పరాభూతుండైన రావణాసురుడు నిరుత్తరుడై అక్కడనే నిలిచిపోయాడు. వానరేంద్రుడు సుగ్రీవుడు రావణునకు బాధ కలిగించి తన సత్తా ఏమిటో చూపించి వెంటనే ఆకాశ మార్గమున ఎగిరి వానరుల మధ్యనున్న రాముని వద్దకు చేరను. విక్రమక్రముడు సూర్యపుత్రుడు సుగ్రీవుడు అక్కడ తన ప్రతాపమును చూపి పరమోత్సాహముతో రాముని వద్దకు చేరగా వానరసేనలు అతనిని పూజించిరి. 40వ సర్గము సమాప్తము. 41వ సర్గము వచ్చే భాగంలో విందాము.
శ్రీరామార్పణమస్తు.